సార్ ముఖ్యంగా ఈ జనరేషన్లో భార్యాభర్తలు ఎక్కువ బిజీ షెడ్యూల్ అయిపోవడం వల్ల, జాబ్ హోల్డర్స్ అయిపోవడం వల్ల, ఇంట్లో భార్యకి ఇంట్లో పనులు ఎక్కువైపోవడం వల్ల మార్నింగ్ టైం స్కూల్కి పంపించే క్రమంలో పిల్లలు అంటే ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళు వెళ్ళి డ్రాప్ చేయడం లేదు సార్, ఆటోలు మాట్లాడడం లేకపోతే వెహికల్స్ ఏదైనా బస్సులు పంపించేస్తున్నారు. సో మార్గ మధ్యంలో ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్ నడిచాయి సార్. పిల్లల్ని మొలస్ట్రేట్ చేయడం కానీ, అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ వాళ్ళు చెప్పుకోలేక. సో ఇలాంటి వాటి మీద తల్లిదండ్రులు, ఎస్పెషల్ తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి మంచిగా జరుగుతుంది సార్? ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం న్యూస్ పేపర్ చూస్తున్నాం, ఎప్పుడు లేని విధంగా చిన్న ఆడపిల్లల మీద, అంటే వాళ్ళు 3rd క్లాస్ చదువుతున్నారు, అంటే ఒక 3rd క్లాస్ అంటే 9th క్లాస్ పిల్లోడి దగ్గర నుంచి ఒక 70 ఏళ్ళు, అంటే వాళ్ళకు 10 ఏళ్ళ కుర్రోడి నుంచి ఒక 70-80 ఏళ్ళు వాళ్ళు ముసలోళ్ళ వరకు కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారండి. దీనికి పేరెంట్స్ ముందు ఏం చేయాలంటే ఆ పాపని చక్కగా స్వేచ్ఛ తనతో ఫ్రీగా అమ్మతో కానీ నాన్నతో కానీ ఫ్రీగా మాట్లాడేంత చనువుగా మాట్లాడేలాగా అన్ని విషయాలు చెప్పగలిగేలాగా వాళ్ళు ముందు నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది స్కూల్లో జరిగిన వెంటనే ఒక్క పావుగంట రాగానే ముందు వాళ్ళు ఒక్కసారి పట్టుకుని చూడు మ్యాగీ ఉందండి మామీ అని వచ్చేస్తుందండి. వీళ్ళు అది మనం యాడ్స్లో చూస్తుంటాం. ఇంటికి రాగానే ఆ అమ్మ గుమ్మంలో ఎదురు చూస్తుంది అనమాట, వీడు ఎప్పుడు వస్తాడు వెంటనే మ్యాగీ. అది మన యాడ్స్లో చూసాం. రియల్ లైఫ్లో చూసాం అనుకోండి. రియల్ లైఫ్ చూస్తే ఆ మమ్మీ ఏదో పని చేసుకుంటుంటుంది, బస్ దిగుతుంటాడు, వస్తుంటాడు, ఆడు అక్కడ చెప్పులు పెట్టేసుకో, స్నానం చేసే రా, అలాగే రానా అసలు ప్రేమగా పలకరించడం లేదు. నీ మార్కులు మార్కులు వచ్చినాయి అనుకో, బాగా ఫెయిల్ అయిపోయావా, ముందు వీళ్ళు చెప్పేయడం ఫెయిల్ అయిపోయావా అని. ఇప్పుడు ఈ ఆడపిల్లల విషయంలో ఏంటంటే ఎప్పుడు ఇంకా ఏదో మొదటిసారి చెప్పినప్పుడు ఆడపిల్లలు వినాలి మాట్లాడదు, ఎక్కువగా వినటం నేర్చుకోవాలి. ఫాదర్ కానీ మదర్ కానీ ఎక్కువ వినటం, చిన్నప్పటి నుంచి వినటం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇవన్నీ ఎందువల్లంటే వాళ్ళకేమవుతుందంటే ఇదివరకు లేని సెల్ ఫోన్లో మనకి ఏం కావాలంటే చూసుకోవడం విధానంగా ఆ 9th అంటే వైఫై బాగా అది ఇక ఇంటర్నెట్ అవైలబుల్గా వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి అసభ్యకరమైన వీడియోలు చూడడం, ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళు ఒక చిన్నపిల్లల మీద వాళ్ళకి ఎవరు దొరక్క, లేదంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆడపిల్లలు ఎక్కువగా ఏమంటున్నారంటే ఎవరు చూసేవాళ్ళు లేకపోవడం జరుగుతుందండి. వాళ్ళు తెలిసిన ఎక్కువ మంది ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైందంటే, వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కేస్ స్టడీలా చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైందంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళే చేస్తున్నారని, వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళని ఇంటి ఎదురున్న వాళ్ళని నమ్మకంతో పంపిస్తే వాళ్ళే ఎక్కువ మంది చేస్తున్నారండి. అన్నోన్ పర్సన్స్ తక్కువ. ఎందుకంటే వీళ్ళు అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఎవరో కొత్త వాడు అనుకోండి వెళ్ళరు, ముందు చెప్తాం మనం. కొత్త వాళ్ళు ఎవరిని మీరు వెళ్ళకూడదు, నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళు ఏమైనా ఇచ్చినా తీసుకోకూడదు, ఇవన్నీ మనం చెప్తున్నాం చిన్నప్పటి నుంచే. కానీ వీళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో అడిగింది కొనట్లేదు అనుకోండి, ఇది 5 స్టార్ చాక్లెట్ అడిగారు, ఏదో డ్రింక్ అడిగారు, వీళ్ళు కొనట్లేదు, వాడు అవతలోడు అన్నోన్ పర్సన్ అనుకోండి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు అన్న ఆటో డ్రైవర్లు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ కెమెరాలు వచ్చింది కాబట్టి ఈ సిస్టంలో మనం కొద్దిగా ధైర్యంగా ఉండొచ్చు. కానీ అయినా సరే ఏదైనా జరిగిందనుకోండి, జరిగిన తర్వాత మనం బాధపడే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న టైప్లో ముందుగానే ఏం చేయాలంటే వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఉంటాయండి. మనం ఒక మీద చేసి మాట్లాడనుకోండి, ఇది ఒక 16 years 18 years అమ్మాయితో మయమ చేస్తే ఆ మీద చేయటంలో తెలిసిపోద్ది మనకి. ఒక పెద్దవాడిగా మనం ఒక టీచర్గానా, లేదంటే అది పోగిరిగా వేసామా, లేదంటే ఏడవకలంగా వేసామా, విక్రింతగా వేసామా, లేదంటే ఇంకో రకంగా వేసామని తెలిసిపోద్ది వాళ్ళకి. వాళ్ళు చెప్పగలిగి ఉండాలన్నమాట. ఇది ఎక్కడెక్కడ పట్టుకోవచ్చు, ఎక్కడ పట్టుకోకూడదు, ఏం చేస్తుంటారు జనరల్గా, ఇవన్నీ మనం చెప్పగలిగితే ఆడపిల్లలకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అమ్మో ఇది చెప్తే తిడతారేమో కొడతారేమో అనే ఒక భయం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఎక్కువగా ఈ పిల్లలు రీసెంట్గా ఒక దగ్గర జరిగింది ఏంటంటే 9th క్లాస్ 3 పిల్లలు ఓ పాపని తీసుకెళ్ళి, ఆ పాప ఎంత వాళ్ళు ఆడుకోమని చిన్నపిల్ల కదా అని పంపించుంటారు. ఒక అబ్బాయితో పంపించుంటాడు, ఇంటి ఎదురుండే అబ్బాయి ఆవిడ, వాడే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2 మొత్తం 3 ప్లస్ ఈ పాప మూడో తరగతి అంటే ఎంత ఉంటుందండి, 9 ఏళ్ళు ఉంటాయి, వీళ్ళకేమో 14 ఏళ్ళు.
ఈ ముగ్గురు ఆ పాప మీద అత్యాచారం చేసి భయపడి అంటే ఇంట్లో చెప్తుందామని చెప్పేసి ఆ పిల్లలేమో ఒక కాలంలో దోచారండి. అది ఎందువల్ల జరిగింది? ఇది వాళ్ళు నమ్మారు, ఆ పేరెంట్స్ నమ్మారు. మనం ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఎంత ప్రాబ్లం ఉన్నా ఎంత ఉన్నా మనం మనతో పాటు పెట్టుకోవడమే బెటర్ అనమాట అండి. ఇది ఇంకా అత్యవసర పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? లేడీస్ ఉన్న చోటకి అప్పచెప్పాలి తప్ప ఇక బాయ్స్ కూడా వాళ్ళు కూడా తెలిసిపోద్ది మనకి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, ఎలా ఇప్పుడు కూడా కొద్దిగా అసెస్ చేయడం కష్టంగానే ఉందండి. ఇది పైకి మనకు కనబడే ఒకలాగా ఉంటున్నాడు, లోపల అతను వేరే ఇన్నర్గా అంటే అతని రకంగా ఉన్నాడు లోకల్. అందువల్ల సెల్ ఫోన్ అవైలబిలిటీ వచ్చేసింది, దాంట్లో వీడియోస్ చూస్తున్నాడు, చూడకుండా వీడియోస్ చూస్తున్నాడు. దాంతో వాడు ఏదో ఇలాగా ఈ వీడియోలు చేసినట్టు నేను చేయగలనా? ఎవరితో కుదురుతుంది? నోరు లేని పిల్లలు, ఈ ఆడపిల్లలతో మాట. అందువలన పేరెంట్స్ వాళ్ళు కొన్ని త్యాగాలు చేయక తప్పదండి. అది ఏ విధంగా త్యాగాలు అనేది టైం స్పేర్ చేయగలిగి ఉండాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొద్దిగా అది ఫ్రెండ్స్తో మాట్లాడడం తగ్గించుకోవాలి. లేదంటే వేస్ట్ అంటే షార్ట్ కట్ అంటే వంట చేయాలనుకున్నది ఏదో అన్నం వండుకోవటం, పిల్లలతో ఎక్కువ టైం స్పేర్ చేయాలనుకున్నది కర్రీస్ బయట నుంచి తెప్పించేసుకోవడం. ఇప్పుడు జొమాటో వచ్చేసింది, ఏదో స్విగ్గీ వచ్చేసినాయి. ఈ కూరలని వంటలని ఎన్ని టైం వేకంటే ఏదో ఒక వారానికి 2-3 సార్లు బయట నుంచి తెప్పించుకుంటే ఆ టైం సేవ్ అవుతుంది. రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టిన రైస్ అయిపోతుంది. అలాగ టైం స్పేర్ చేసి వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ కూడా చెప్తుండాలండి. ఇది ఓకే సార్. అటు పిల్లలు పెద్ద 9th క్లాస్ బాయ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు. కాబట్టి మన బంగారం మంచిదైతే మనం జాగ్రత్తగా ఉన్నట్టు కనుకనే మన బంగారం అంటే మన పిల్లల్ని ఎస్పెషల్ ఆడపిల్లల్ని ప్రత్యేకంగా చూస్తుండే ఒక ట్యూషన్ టీచర్ ఉన్నాను అనుకోండి. ట్యూషన్ టీచర్ అంటే నేను ఒక డాక్టర్ చూసి నేను చాలా వెరీ గుడ్ ఐడియా అనుకున్నాను. హాల్లో పెట్టారు, హాల్లో కెమెరా ఉందండి. ఆయన టీచరే పెట్టాడు, అయినా సరే హాల్లో ఆయన ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తారు. కానీ ఎలా పెట్టారు? ఆయన ఒక రూమ్లో పెట్టలేదండి, హాల్లో ట్యూషను, అక్కడ ఒక కెమెరా. అది దట్టు మళ్ళీ వర్కింగ్ కెమెరా, పనికిరాని కెమెరా కాదు, వర్కింగ్ కెమెరా. అలాగా పేరెంట్స్ కొద్దిగా మానిటరింగ్ చేసుకో తప్పదు. ఈ రోజుల్లో కొంత ఏజ్ వచ్చే వరకు వాళ్ళని కాపాడుకున్నట్లయితే సైంటిఫిక్గా వాళ్ళకి ఏంటి అన్ని విషయాలన్నీ చెప్పాలండి. ఎవరు కూడా మిమ్మల్ని వాళ్ళు ఎక్కడ పట్టుకోరు అంటే ఇది చెయ్యాలా పట్టుకుంటారు, లేదా ఎక్కడ చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళు ఏం చేయమంటారు అని చెప్పగలిగితే డెఫినెట్గా ఆ పిల్లలకు అర్థమవుతుంది. ఎక్కువగా వాళ్ళతో స్టోరీస్ అని అన్నది ఏంటంటే ఎక్కువగా స్టోరీస్ చెప్పడం, వాళ్ళతో టచ్లో ఉండాలండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మంచి విషయాలు చెప్పడం. టీవీలో వచ్చే న్యూస్ చదువుతుంటారండి, ఆ న్యూస్ చెప్పినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి అదే పెద్దోళ్ళు న్యూస్ కాకుండా దాంట్లో కూర్చోబెట్టి అది ఉంది లేదా మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, ఏ ప్రోగ్రామ్స్ చూడాలి ఏ ప్రోగ్రామ్ చూడకూడదు, అక్కడున్న అబ్బాయిలను కానీ వాళ్ళని కూడా బాగు చేసిన పరిస్థితి మనకు ఉంది. కానీ అబ్బాయిలు అంటే పాపం స్టూడెంట్స్ ఓకే, మరి 30 years 40 years 50 70 years 90 years వాళ్ళు కూడా అత్యాచారం చేస్తున్నారని చెప్తున్నారు. అది ఎందువలన ఏ పరిస్థితులు అనేది కూడా కొద్దిగా స్టడీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అర్జున్ గారు ఏమైనా వాళ్ళు ప్రత్యేకంగా మదర్ అయినా ఫాదర్ అయినా తాతో మామో కొంత ఏజ్ వచ్చే వరకు ఎవరో ఒకళ్ళు వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందండి. తర్వాత వాళ్ళకి ఇవి ఉంటాయి, వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయి, జైలు అంటారు, ఇవన్నీ అయిపోయి గొడవ అయిన తర్వాత ఇవన్నీ. ఒక స్కూల్లో అయితే ఆ ప్యూన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది, ఒక అతని మీద నమ్మకం పెట్టుకుంది, ఒక అసిస్టెంట్ లాగా. వాడు అత్యాచారం చేశాడు. వాడు ఒక అసిస్టెంట్ అన్నప్పుడు వాడు రాకూడదు కదా లోపలికి, ఎందుకు వస్తున్నావు లోపలికి సస్పెక్ట్ చేయాలి కదా. నువ్వు అటెండర్ అయితే బయట ఉండాలి, బయట వర్కులు చేసుకోవాలి. ఎల్కేజీ క్లాస్లోకి యూకేజీ క్లాస్లోకి ఆడపిల్ల దగ్గరికి వెళ్ళటం ఏంటి? అలాగా టీచర్లో అక్కడున్న టీచర్లో లేకపోతే ఒక ప్రిన్సిపాల్ ఎవరో ఐడెంటిఫై చేయాలి కదా. మనకెందుకులే అని అనుకోకుండా అమ్మో ఆ అటెండరు ప్రిన్సిపల్ మేనేజ్మెంట్కు వాళ్ళు టచ్లో ఉన్నారు, వాళ్ళు ఒకటే నా ఉద్యోగం పోతుంది అలా కాదు. మంచి ఏదన్నా కొంచెం చెప్తుంటే డెఫినెట్గా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. కానీ మేనేజ్మెంట్ కానీ లేదంటే ప్రిన్సిపల్ ఎవరు సపోర్ట్ చేయరండి. తప్పు జరిగినప్పుడు చెప్పాలి మనం. ఎస్పెషల్లీ ఆ పిల్లల విషయంలో ఆడపిల్లల విషయంలో మనందరూ కూడా టీచర్లు కానీ మన బాధ్యత అనుకుని దగ్గర పెట్టుకోవడం అవన్నీ కూడా చూసుకోవడం బాధ్యత వాళ్ళ మీద ఉందండి. చాలా థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా ఛానల్ ద్వారా చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి అలా స్కూల్ యాజమాన్యాలకు కూడా చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు మంచి మంచి విషయాలు ఏంటంటే నేను ఫైనల్గా చెప్పేదంటే
పేరెంట్స్ కొన్ని త్యాగాలు చేయక తప్పదండి. ప్రశాంతంగా వాతావరణం ఉండాలి, కాముగా ఉండాలన్నమాట. చాలా థ్యాంక్స్ సార్. చిన్న పిల్లలకి అంటే వాళ్ళ కేరింగ్ పట్ల కానీ, చదువు పట్ల ఆసక్తి గురించి కానీ, స్కూల్ యాజమాన్యం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. తిరిగి రేపు ఇంకో టాపిక్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈరోజు. రేపు మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్ టు అనంత టీవీ. థ్యాంక్ యూ.